ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఈచ్ ఎపిసోడ్ 40 to 50 మినిట్స్ రన్ టైం ఉంటుంది. ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించిందండి. ముందు వచ్చిన సీజన్ 1 సీజన్ 2తో కంపేర్ చేస్తే ఈ సీజన్ కొంచెం డౌన్ అయిందనే చెప్పొచ్చు. స్టోరీలోకి వెళ్తే పెద్దక్క పేరుతో మీనా అలియాస్ హుమా కురేసి బలహీనమైన కుటుంబంలోని అమ్మాయిలను టార్గెట్ చేసుకుని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని వాళ్ళని నమ్మించి ఇతర రాష్ట్రాలకు అక్కడి నుంచి వేరే దేశాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఢిల్లీ పోలీస్ అయిన డీసీపీ వర్తికా చతుర్వేది అండ్ టీం ఈ అమ్మాయిలను ఎలా కాపాడారు అనే దానిపైన సిరీస్ మొత్తం రన్ అవుతుంది. ఈ సిరీస్ టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ కూడా చాలా స్లోగానే ఉంటాయి. నాకైతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా స్లో అనిపించాయండి. రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ పర్లేదు అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్తో కొంచెం ఎంగేజింగ్గానే ఉంటాయి. ట్విస్ట్లు థ్రిల్స్ అంటూ ఏమీ లేవు. సిరీస్ మొత్తం కూడా స్లోగానే డల్గానే ఉంటుంది. సిరీస్ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఏం జరుగుతుంది అనేది మనం ముందుగానే గెస్ చేసేయచ్చు. ప్రతి ఎపిసోడ్ రన్ టైం కూడా యావరేజ్గా 45 to 50 మినిట్స్ ఉంటుంది. ఈ రన్ టైం ఎక్కువ అవడం వలన ఏమో కానీ సిరీస్ మొత్తం చాలా లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదే స్టోరీని మనం ఎన్నో సినిమాలలో కూడా చూసాం. అందువల్ల మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాన్ని ముందుగానే ఊహించగలం. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మీనాగా హుమా కురేసి, డీసీపీ వర్తికా చతుర్వేదిగా షఫాలిషా సిరీస్కి చాలా హైలైట్ అయ్యారని చెప్పొచ్చు. మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రలకు తగ్గట్టు పర్లేదనిపిస్తారు. టెక్నికల్గా ఈ సిరీస్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ హైలైట్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ అన్ని విధాలుగానూ ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ముందు వచ్చిన 2 సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ పెద్ద ఎంగేజ్ చేయలేదనే చెప్పొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 2 to 3 ఎపిసోడ్స్ తప్ప మిగతా 3 ఎపిసోడ్స్ కూడా చాలా స్లోగానే ఉంటుంది. క్రైమ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు స్లోగా ఉన్న పర్లేదు మేము చూడగలము అని అనుకుంటే ఈ సిరీస్ని ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు. అంతేగాని అందరికీ నచ్చే సిరీస్ అయితే కాదు. ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. కొన్ని బూతులు ఉన్నాయి. అడల్ట్ సీన్స్ అంటే ఏమీ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.